రైలు మిస్ కావడం అనేది ఎవరికైనా ఎదురయ్యే పరిస్థితే. ఇలాంటి సమయంలో ప్రయాణికులకు రీఫండ్ పొందే అవకాశం కల్పించేందుకు ఇండియన్ రైల్వే టీడీఆర్ అనే ప్రత్యేక పద్ధతిని అందిస్తోంది. సరైన సమయంలో టీడీఆర్ దాఖలు చేస్తే నియమాల ప్రకారం రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది. ఈ విధానం ఎలా పనిచేస్తుంది, ఎప్పుడు దాఖలు చెయ్యాలి, ఎంత సమయంలో రీఫండ్ వస్తుంది వంటి విషయాలను సంక్షిప్తంగా చూడండి. టీడీఆర్ ఎప్పుడు ఫైల్ చేయవచ్చు? మీరు బోర్డింగ్ స్టేషన్ వద్ద రైలు ఎక్కలేకపోయినా లేదా ప్రయాణం రద్దు చేసుకున్నా రైలు షెడ్యూల్డ్ బయల్దేరే సమయం నుంచి 1 గంటలోపు టీడీఆర్ దాఖలు చేయాలి. రైలు 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే, ప్రయాణం చేయకుండా ఉండాలని నిర్ణయిస్తే రైలు బయలుదేరే ముందు టీడీఆర్ సమర్పించాలి. మీ మొదటి రైలు ఆలస్యం కావడం వల్ల కనెక్టింగ్ రైలును మిస్ చేస్తే 2 టికెట్లు ఒకే పీఎన్ఆర్ పై ఉండాలి లేదా బుకింగ్ సమయంలో లింక్ చేయాలి. మొదటి రైలు కనెక్టింగ్ స్టేషన్కు చేరిన 3 గంటలలోపు టీడీఆర్ దాఖలు చేసే అవకాశం ఉంది. టీడీఆర్ దాఖలు చేయడం రీఫండ్కు హామీ కాదు. ప్రతి కేసును జోనల్ రైల్వే విడిగా పరిశీలించి రీఫండ్ నిర్ణయిస్తుంది. టీడీఆర్ను ఎలా దాఖలు చేయాలి? ఈ టికెట్ అయితే ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. బుక్ టికెట్ హిస్టరీలోకి వెళ్లాలి. సంబంధిత పీఎన్ఆర్ ఎంపిక చేసి ఫైల్ టీడీఆర్ పై క్లిక్ చేయాలి. కారణం నమోదు చేసి సబ్మిట్ చేయాలి. ట్రాకింగ్ కోసం టీడీఆర్ రెఫరెన్స్ నంబర్ సేవ్ చేసుకోవాలి. కౌంటర్ టికెట్ అయితే రైలు బయలుదేరిన గంటలోపే బోర్డింగ్ స్టేషన్లోని రిజర్వేషన్ కౌంటర్ వద్ద టీడీఆర్ కోసం అప్లై చేయాలి. టికెట్ టీడీఆర్ రసీదును ఐఆర్సీటీసీ ఇంటర్నెట్ టికెటింగ్ సెంటర్ న్యూఢిల్లీకి పంపాలి. రీఫండ్ ఎప్పుడు వస్తుంది? ఆన్లైన్ టికెట్లకు 60-90 రోజులలోపు రీఫండ్ జమవుతుంది. కౌంటర్ టికెట్ల రీఫండ్ కూడా రైల్వే ఆమోదం తర్వాత సుమారు ఇదే సమయం పడుతుంది. తాజా రూల్స్ ప్రకారం ప్రధాన విషయాలు: రైలు మిస్ అయితే బయలుదేరిన గంటలోపు టీడీఆర్ తప్పనిసరిగా దాఖలు చెయ్యాలి. 3 గంటలకు పైగా ఆలస్యమైతే రైలు బయలుదేరే ముందు టీడీఆర్ సమర్పించాలి. రైలు బయలుదేరిన తర్వాత టీడీఆర్ వేసినా రీఫండ్ రావు. కనెక్టింగ్ రైళ్లకు రీఫండ్ కావాలంటే లింక్డ్ పీఎన్ఆర్ తప్పనిసరి.